మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. నేనా? ఇక్కడ ఒంటరిగా ఉంటారా? నువ్వు ఇక్కడే ఉండు. సరే, నేను అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తాను. బాసు ఇటు చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అనవసరంగా గొడవ పడకు. నీలాంటి వాడే అతను, నువ్వెందుకు అనవసరంగా గొడవ పడటం? హలో, మీరు జరగండి మాస్టర్. చోట్ల మీకేం పని ఇక్కడ? వెళ్ళండి 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 మాస్టర్. మనం ఇలా కలుసుకుంటామని నువ్వు అసలు ఊహించలేదు కదూ. నీ ఊరిని కనిపెట్టి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మీద నువ్వు జాలి చూపించక్కర్లేదు. నీ శత్రువుతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాతో కూడా అలాగే ప్రవర్తించు. ముస్తఫా, రాజమండ్రి ఊరోళ్ళు నాకు కొన్ని పథకాలను ఇచ్చారు. అందులో ఒకటే ఇది. నువ్వు చెప్పిన లంచం, మన ఇద్దరి మధ్యలో గొడవ అదొద్దు. ఆలోచించుకోవడానికి ఒక రోజు మాత్రమే గడువుస్తా. అంతలోకి నాకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. లేకపోతే ఆలోచించు, బాగా బుద్ధిని ఇవ్వమని చెప్ప భగవంతుని ప్రార్థించు. ఊళ్ళో మొత్తం ఇలాగే మాట్లాడుతున్నారు. నేను ఆ రోజే చెప్పాను కదా, పళ్ళు రాలగొట్టి వానికి దారిలోకి తెద్దామని. విన్నారా బాసు? రౌడీలకు పోలీసులకు నియమం ఒకటే, శత్రువు ఎవడైనా వాణ్ణి తలెత్తడానికి సమయం ఇవ్వకుండా నరికేయాలి. నేను కూడా నీతో అదే చెబుతున్నాను. సార్, మీరు ఇంతకు ముందు పోలీసులో ఉన్నారా? నేను పాత రౌడీని రా. నేను చెప్పాను కదా. రే, ఎందుకురా నువ్వు వాడికి ఒక రోజు టైం ఇచ్చావు? మమ్మల్ని కొట్టారు కదా, ఆ పొగరు వాడికి. మిమ్మల్ని కొట్టేదంతా చాలా సులభం, కానీ బాసుని కొట్టేది సులభమా? బాసు, నేను నీకు ఒక ఐడియా ఇస్తాను. మనం ఇద్దరం కలిసి వెళ్తే ఏంటి? ఎందుకు పారిపోవడానిక? లేదు, నేను బాసు పక్క నుండి చూసుకుంటాను కదా. ప్రస్తుతానికి అది ఏమీ అక్కర్లేదు. ఏది ఏమైనా వీడు వాడికి టైం ఇచ్చాడు కదా, అది పూర్తిగానివ్వండి. ఆ తర్వాత కూడా వాడు వీడికి ఇవ్వలేదంటే ఆ ఆదిపరాశక్తి సాక్షిగా వాడి పేగులు చీల్చి మెళ్ళో వేసుకుని నేను రెచ్చిపోతాను రా, రెచ్చిపోతాను. ఏంటి తినలేదు? మీరు ఎల్ఐసి పాలసీ వేశారా? ఏంటి ఎల్ఐసి పాలసీ వేశారా అని అడిగాను. వేసుకోలేదు. అయితే చాలా కష్టం. వేస్తున్నారంటే రేపు మబ్బా మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు దొరికేది. దెబ్బలు తింటావు. మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్, ఇంతకు ముందు స్కూల్ టీచర్. అందువల్ల తెలివితేటలు కాస్త తక్కువ. మా నాన్నగారితో చేరిందే మీరు చేసిన పెద్ద తప్పు. పోవే, పో లోపలికి వెళ్ళి. అది ఎప్పుడు అట్లానే మాట్లాడుతుంది. తను బాస్ పక్షనే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇదిగో చూడు, నేను ఒకటి గెస్ చేశాను. ఇప్పుడు నీకిచ్చిన ఒక్కరోజు ఓ చిన్న ఫార్ములా లాంటిది. ఇదిగో చూడు, నీకిచ్చిన ఒకరోజు 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, అట్లా కంటిన్యూ అవుతుంది. చివరికి వాడే వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడు చూడు. ఏమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచి కాకుండా వెనక వైపు నుంచి దాడి చేస్తే ఆయన అలా చెయ్యరు, ఎందుకంటే ఆయన మగాడు. ఆహా, ఇతనున్నాడే, ఇతను వాడికంటే చాలా పెద్ద మగాడు. మీరు తినండి. నేను బయలుదేరుతున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఏంటి చెప్పిన టైం కంటే ముందే వచ్చావు? మళ్ళీ నీతో మాట్లాడడానికి వచ్చాను. నా మీదున్న పగ దాంతో నాతో ఆటలాడమాక. ఓ, పాత సంఘటన. నేనొక ఆలోచన చెప్తా. అందరికీ గెలుపు ఓటమి అనేది సహజం. నువ్వు నాకు లంచం ఇవ్వక్కర్లేదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే ఇచ్చేసావని చెప్తాను. అలాగే నువ్వు కూడా చెప్పాలి. నీ తెలివితేటల్ని ఉపయోగిస్తున్నట్టున్నావే. హే, నువ్వు సరైనోడివే. డబ్బు ఇవ్వకపోయినా పేరు నీకే. నీ దారికి నేను రాను. అలాగైతే సరే, చూద్దాం. అడిగారు బాస్, కాళ్ళ మీద పడి మరీ అడిగారు. ఇప్పుడేమైంది? ముస్తఫా దగ్గర వాడు అనిగాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడికి ఇచ్చే మామూల్ని కట్ చేసి పారేయాలి. ఆ తర్వాత మనం అందరం కలిసి వాడికి ఇచ్చే మామూల్ని ఆఫ్ చేసి పారేయాలి. వీళ్ళు చాలా ఏళ్ళుగా మన ఊర్లో రాజకీయం చేస్తున్నారు. మనం ఎందుకోసం బాస్ ని సగించుకోవాలి? నా వల్ల కాదు. అది సరే, కొత్తగా ఒకడు వచ్చిన వెంటనే బాస్ మీకు అక్కర్లేకుండా పోయాడా? అలాగని ఎవరు చెప్పారు? ఈ ప్రెసిడెంట్ ఇంకొంతమంది ఆయన వెనకాల ఉన్నారు. మనకెప్పుడు బాసే నాయకుడు. నాయకుడు ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు?
ఇప్పటిదాకా రౌడీలకి తల వంచాల్సిన అవసరం ఈ ఊరికి రాలేదు. నువ్వు వాడికి బానిసగా ఉంటానంటే ఉండు. అవును చూడు, బానిసత్వం అనేది ఒక రోగం, మందే లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోకండి. అలాగే మాట్లాడతారు కానీ లోపలందరి మీద ఇష్టం ఉంది. వాస్తవమే. అన్నయ్య, ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న అందరూ ఇంకా పిల్లలు కూడా మీరు భయపడుతున్నారనుకుంటున్నారు, కానీ నేనది ఎప్పుడు నమ్మను. అసలు ఏమైందన్నయ్యా? మీ అన్న బాసుకి ఊరోళ్ళు నాన్న ఒక హద్దు గీసి పెట్టారు. నేను ఆ హద్దులోనే ఉన్నాను. నేను ఒక మనిషినే, మనసాక్షి ఉన్నోడిని. అది ఎవరూ ఆలోచించట్లేదు. వాడికి నేను టైం ఇచ్చాను. ఎందుకో తెలుసా? వాడు నాకు ముందే తెలుసు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన యాంటనీ సార్ కలవడానికి వచ్చారు. ఒక్క సహాయం అడిగి. సార్ ఏం అడిగినా సరే చెయ్యకుండా మాత్రం ఉండలేను. నీకు తెలుసు కదా, నాకున్న ఒకే కూతురు ఝాన్సీ. తనతో చదువుకునే వాడిని ప్రేమిస్తుంది. తన చోటులో ఇంకెవరన్నా ఉంటే తన ఆశపడినంత చేసేసేవాడిని. కానీ వాడొక పొలిటికల్ క్రిమినల్. వాడి మీద ఎక్కువ కేసులున్నాయి. నువ్వు వాడిని వార్న్ చేయాలి. దీనికి పైన వాడు నా కూతురుతో కలవకూడదు, మాట్లాడకూడదు. ఇదిగో ఇదే వాడి ఫోటో. పేరు జాన్సన్. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళొస్తున్నావు తమ్ముడు? నువ్వెవరు అది అడగటానికి? నేనెవరనేది పక్కన పెట్టు. ఎందుకు పాపం ఆ ఝాన్సీ జీవితాన్ని నాశనం చేస్తున్నావు? నువ్వు తను వదిలేయి. లేదంటే కావాలని చేయలేదు సార్. వాణ్ణి చంపాలని నేను అనుకోలేదు. ఇప్పుడేం చేసేది? నువ్వు ఏం చేయనక్కర్లేదు. ఏం చేయాలని నాకు తెలుసు. ఆపోజిట్లో ఉన్న పార్టీ లీడర్ జాగీర్ ముస్తఫా. సార్, ఏ తప్పు చేయని వాణ్ణి. భయపడవద్దు, ముస్తఫాని నేను కాపాడుతాను. వద్దు సార్, నేనే సరెండర్ అవుతాను. వద్దొద్దు, నువ్వు సరెండర్ అయితే నేను ఇరుక్కుంటాను. నా బిడ్డ ఝాన్సీ సూసైడ్ చేసుకుంటుంది. అలా జరగకూడదు. కానీ ముస్తఫా, నేను చెప్తున్నాను కదా, అతనికి ఏం జరగకుండా నేను చూసుకుంటానని. నువ్వు నన్ను క్షమించు. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. విధి అతనికి అలానే ఉంది. వద్దు సార్, ఇంకేం చెప్పొద్దు. మీరు మీ మాట వినడం వల్ల నేను. బాసు, నా పేరు బాసి. నేను నీకు తెలియదులే, కానీ నువ్వు నాకు తెలుసు. నిజానికి లోపల ఉండాల్సింది నేనే. నా చేతులతోనే వాడు. దీనికి నేను ఏం చేయాలన్నా సరే నేను తయారు. ఆ రోజు నాకు వాడి మీద కోపం రాలేదు, జాలి, దయ. ఇప్పుడు కూడా వాడి మీద అదే ఉంది కాబట్టే. అదే కానీ అందరూ అనుకుంటున్నట్టుగా. కానీ నేను వాడిని వదిలేసిన వాడు నన్ను వదలట్లేదు. ఏదో ఒకటి తేల్చుకునే వాడు వెళ్తాడు.